శ్రీమాత్రే నమః. ధనాకర్షణ మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది నిత్యం చేస్తూ ఉంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతాయన్నమాట. మరి మంత్రం అంటున్నారు కదా, గురువు ఉపదేశం లేకుండా మరి చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. నిజమే. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకుని అక్కడ దగ్గరలో ఉన్న ఏ పండితుల వారి దగ్గర నుంచో చెప్పించుకుని అప్పుడు మీరు ఆ మంత్రాన్ని తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. లేదు అంటే ఇంట్లోనే మీరే అమ్మవారి ఫోటో ముందు కూర్చుని అమ్మవారినే గురువుగా భావించి అప్పుడు ఈ మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే ఇవి బీజాక్షరాలు లేవు కాబట్టి అమ్మవారి నామాలే కాబట్టి చేసుకోవచ్చు. ఎలా చెయ్యాలి అంటే పొద్దున్నే లేచి స్నానం చేసేసి, అంటే 5-5:30 కల్లా స్నానం చేసేసి దీపారాధన వెలిగించి శుచి అయిన బట్టలు కట్టుకోవాలి. ఎందుకంటే అంటూ ముట్టు ఇంట్లో కలిపేసుకుంటూ ఎప్పుడు ఏ పూజ చేయకూడదు. అలా శుచి అయిన బట్టలు కట్టుకుని పూజ చేసుకుని లలితా సహస్రనామ స్తోత్రం చదివి అప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేసుకోవచ్చు. మీరు ఈ మంత్రం చేసుకుంటున్నప్పుడు ఒక 10 నిమిషాలు మాత్రం అమ్మవారి ముందు చేసి మిగతా సమయం అంతా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే అలా మీ శ్వాసతో పాటు ఈ మంత్రజపం అలా జరుగుతున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడిపోవటమే కాకుండా సంపద, సౌఖ్యము ఈ 2 అమ్మవారు ఇస్తారు. అయితే మరి నిత్యం తలస్నానం చెయ్యాలా? నిత్యం తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మరి మాంసాహారం మానేయాలా? ఒక కామ్యం కోసం చేస్తున్నారు అని అనుకోండి, అప్పుడు మాంసాహారాన్ని మానేయాలి. మరి ఎన్ని రోజులు చెయ్యాలి? ఇప్పుడు ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ ఇవి చదవడమే కదా, ఎన్ని రోజులు చెయ్యాలి అని అనుకోకుండా మాకు ఈ సమస్య తీరిపోతుంది అమ్మా రక్షించు అని చేస్తే మనకి చాలా తొందరగా ఫలితం లభిస్తుందన్నమాట. మరి బ్రహ్మచర్యం పాటించాలా? బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు. ఇంట్లో మాత్రం అంటూ ముట్టు కలుపుకొని ఏ పూజ చేయటానికి ప్రయత్నించకండి. చాలామంది అడుగుతున్నారు, అంటూ ముట్టు కలుపుకున్నా సరే పుణ్యహవచనం మేము చేసేసుకుంటున్నామండి అని చెప్పి. అలా చేసుకుంటే అవ్వదండి. అది నిజంగానే శుద్ధి అయినట్లు కాదు. ఏదో అలా చెప్తూ ఉంటారు కానీ నేను చెప్పింది శాస్త్ర ప్రమాణమో కాదో మీరు వేద పండితుల దగ్గరికి వెళ్ళి అడగండి. ఈ సూక్తాలన్నీ అందరూ చదవకూడదు, ఆడవాళ్ళు అసలు చదవకూడదు. అలాగే ఉపనయనం అయిన వాళ్ళు మాత్రమే ఈ సూక్తాలు చదవాలి అని చెప్పి చెప్తారు. గురుపదేశం ఉంటే మాత్రమే ఈ సూక్తాలు చదవాలి. నేను ఏం చెప్పినా శాస్త్ర ప్రమాణంగానే చెప్తాను. అంటే నేనేదో సొంతంగా శాస్త్రాలు చదివేసి అది చెప్పను. నేను చదివిన వేద పండితులను అడిగి వాళ్ళతో చర్చించి మాత్రమే నేను ఏదైనా వీడియో పెడతాను. అంతే తప్ప నా నోటికి వచ్చింది నేను ఎప్పుడూ ఏదీ చెప్పను. అలాగే ఈ వారాహి శ్యామల నవరాత్రులప్పుడు కూడా నేను చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు అంటూ ముట్టు కలుపుకొని చేస్తే మాత్రం ఫలితం శూన్యము అని చెప్పాను. మీకు కావాలి అని అనుకుంటే సామవేదం షణ్ముఖ శర్మ గారి వీడియోస్లోకి వెళ్ళి చూస్తే అంటూ ముట్టు కలుపుకుంటూ పూజ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆయన షార్ట్ వీడియోస్లోనూ ఉంటుంది, లాంగ్ వీడియోస్లో కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసుకోండి. నేను ప్రమాణం లేనిదే ఏది చెప్పను, శాస్త్ర ప్రమాణంగానే చెప్తాను. మీకు పాటించాలి, ఇది మంచిది అని అనిపించింది అనుకోండి, చెయ్యండి. కాదు శాస్త్ర ప్రమాణం లేకపోయినా పర్వాలేదు, మేము ఇలాగే చేసుకుంటాము అంటే అది కూడా సంతోషమే. మంచి చెయ్యాలని మాత్రమే చెప్తాను. మంచి పాటించారు అని అనుకోండి, అది మంచిది. లేదు నేను చెప్పిన దాన్ని వక్రభాష్యం చేస్తూ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అని అనుకోండి, అది కూడా నేను రాముడి పాద పద్మాల దగ్గరే వదిలిపెట్టేస్తున్నాను. సరే, ఇకపోతే ఇప్పుడు మనం విషయానికి వచ్చేద్దాం. ఈ మంత్రం లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం. ఇది అలా నిత్యం జపించుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి లలితా సహస్రనామ స్తోత్రం చేసి అప్పుడు ఇది జపించుకోవాలి. అయితే మరి నైవేద్యం ఏది సమర్పణ చేయాలి? ప్రతిరోజు మీరు పూజ చేసేటప్పుడు ఏదైతే అమ్మవారికి నివేదన చేస్తారో దానిని సమర్పణ చేస్తే సరిపోతుంది. ఇది చేయటం వల్ల డబ్బు, ఆనందము, సుఖము సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. ఇతరులని ప్రేమించే సామర్థ్యం పెరుగుతుంది. లలితంగా తయారవుతాం. అంటే అంత ప్రేమగా మనం కూడా మారిపోతాం అన్నమాట. ఇది చేయటం వల్ల మన కెరియర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులనైనా సరే మనం ఓవర్కమ్ చేయగలుగుతాం అనమాట. ఇందులో లా, లలితం, లా, లం అనే బీజం ఉందన్నమాట. లం
ఇది విడిగా లం అనే బీజాన్ని మనం ఉచ్చరించకూడదు. ఎందుకంటే ఏ బీజమైనా సరే మనకి గురు ఉపదేశం ఉండాలి. అలా ఉంటే తప్ప మనం చేయకూడదు. కానీ ఇందులో ఈ లం అనే బీజం ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని మనం చేసుకోవచ్చు. లం అనే బీజం మూలాధార చక్రానికి అనుసంధానమై ఉంటుందన్నమాట. పృథ్వీ ముద్రతో మూలాధారంపై దృష్టి పెట్టి లలిత అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఈ లం అనే బీజాన్ని గనక చేసినట్లయితే పూర్వజన్మ కర్మలు కరిగిపోతాయని చెప్తారు. పూర్వజన్మ కర్మలు ఎలా నశించిపోతాయి అని అనుమానం వస్తుంది. ఎప్పుడైతే పృథ్వీ ముద్ర వేస్తూ మన దృష్టి అంతా మూలాధార చక్రం మీద పెడతామో కర్మబంధనం చేస్తుందన్నమాట ఆ లం అనే బీజాక్షరం. భూ సంబంధిత సౌఖ్యం కూడా దొరుకుతుంది. అంటే భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు ఉంటే అవి పరిష్కరించబడటమే కాకుండా భూమిని కొనుక్కోవడానికి భూ సంబంధమైన సౌఖ్యం మనకి ఉంటుంది. అలాగే శ్రీధరం, భాస్కర్రం, రా అనేది అగ్నిబీజం. అందుకే చూడండి, రామా అంటే మంత్రంలా పనిచేస్తుంది అంటారు. రా అగ్నిబీజం, మా వాయుబీజం. రామ అగ్ని వాయు బీజాలు రెండు కలుస్తున్నాయి అన్నమాట. అలా రామా అని ఉచ్చరించినట్లయితే మనకి రాముడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక్కడ రమ్ అనేది అగ్ని బీజం. రమ్ అనేది మణిపూరక చక్రానికి అనుసంధానమై ఉంటుంది. ఈ మణిపూరక చక్రానికి అధిదేవత నారాయణుడు అనమాట. ఈ రమ్ అనే బీజాక్షరంతో మణిపూరకం మీద దృష్టి పెడుతూ నారాయణుడిని స్మరిస్తూ మనం గనక చేసినట్లయితే పొట్టకి సంబంధించిన ఏవైనా ఇబ్బందులుంటే అది పోతుంది అని చెప్తారు. లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం అనేదాన్ని నిత్యం అలా స్మరణ చేసుకుంటే మనకి ధనాకర్షణ ఒకటే కాదు, ఏ ఇబ్బందుల నుంచైనా సరే మనం బయటపడిపోతాం. అయితే ఇది లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం అని స్పీడ్గా చదవకూడదు. ఏ మంత్రమైనా, ఏ శ్లోకమైనా, ఏ స్తోత్రమైనా సరే వీలైనంత నెమ్మదిగా మనం జపించుకుంటూ వెళ్తే అంతటి మంచి ఫలితం ఉంటుందన్నమాట. మీకు ఎవరికైనా సరే ఈ ధ్యానం అంటే పిరమిడ్ ధ్యాన కేంద్రం మాత్రం కాదు, ఆ ధ్యానానికి ఈ ధ్యానానికి సహస్రం తేడా ఉందన్నమాట. ఈ ధ్యానంలో నాకు తెలిసిన ఒక స్నేహితురాలు ఉన్నారు. ఆవిడ సర్వీస్ మోటివ్తో చేస్తూ ఉంటారు. ఎవరికైనా సరే డిప్రెషన్ కానీ, మానసిక సంబంధమైన బాధలు కానీ, అలాగే చర్మ వ్యాధులు కానీ ఏవైనా ఉంటే ఒకసారి నాకు మెయిల్ చేస్తే ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆవిడకి ఫోన్ చేసినప్పుడు రాత్రి 9 నుంచి 10 మధ్యలో గనక చేసినట్లయితే మీకు ఆవిడ మాట్లాడతారు. అలాగే మొదటిసారి మీరు అక్కడ ఆవిడ దగ్గర నేర్చుకోవాలి అంటే, ఈ బీజాక్షరాలకి ఈ చక్రాలకి సంబంధించినవి నేర్చుకోవాలి అంటే ముందు 500 రూపాయలు తీసుకుంటారు. అది కూడా సర్వీస్ మోటివ్ అనమాట. అది ఎందుకు అంటే, ఊరికినే అని చెప్పామని అనుకోండి, అస్తమాను ఎవరో ఒకళ్ళు వచ్చి విసిగిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మినిమం ఫీజు ఆవిడ అలా పెట్టారు. అది కూడా సర్వీస్కి ఆవిడ ఇచ్చేస్తూ ఉంటారు. చాలా మంచి ఆవిడ, చక్కగా నిదానంగా నేర్పిస్తారు. మీకు ఎవరికైనా సరే అవసరం ఉంది అని అనుకుంటే నాకు మెయిల్ చేస్తే ఆవిడ నెంబర్ నేను అక్కడ పెడతాను. ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చూసి ఈ మంత్రాన్ని నిత్యం జపించడం అలవాటు చేసుకోండి. అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం ఇవ్వలేదు అని అనుకోండి, అమ్మవారి పాదాలు పట్టుకోవటంలో తప్పేం లేదు కదా. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మన ప్రయత్నాలు చెయ్యాలి. ప్రయత్నాలన్నీ మానేసి అప్పుడు ఒక చోట కూర్చోకూడదు. ప్రయత్నం చేస్తూ ఈ మంత్రాన్ని గనక చేసినట్లయితే అప్పుడు మనకి మంచి మార్గం కనిపించి ఏవైతే మనకి అడ్డంకులుగా మారాయో ఆ అడ్డంకులన్నింటినీ తొలగిపోయేటట్లు అమ్మవారు చేస్తారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.